బైబిల్ చెప్తుంది యెహోవా మీకు ఒక సూచన ఇస్తాడు అని. భూమి మీద ప్రపంచానికి రక్షకుడుగా వచ్చేవాడు ఆయన పూర్తిగా మనిషి కూడా మరియు పూర్తిగా ఆయన దేవుడు కూడా అవుతాడు. అయితే అతను కేవలం స్త్రీ బీజం నుండి స్త్రీ వంశం నుండి పుట్టును. అందుకే దేవుడు అవ్వతో ఇలా అన్నాడు, పాము మడిమ మీద పుట్టును. యేసు క్రీస్తులో ఉన్న రక్తం అది దేవుని రక్తమై ఉండెను. మనిషి బీజం ద్వారా ఆయన పుట్టలేదు. ఇది 700 సంవత్సరాల ముందే భవిష్యవాణిగా రాయబడింది. ఇదిగో దేవుడు మీకు ఒక సూచన ఇస్తాడు అని. ఒక కన్య గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుంది, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పిలుస్తారు. జ్ఞానం యొక్క ఆత్మ, వివేకం యొక్క ఆత్మ, శక్తి యొక్క ఆత్మ మరియు జ్ఞానం యొక్క ఆత్మ ఆయనపై ఉంటుంది. బైబిల్ చెప్తుంది యెహోవా యొక్క భయము యేసుక్రీస్తుకి సుగంధంగా ఉంటుంది అని, మరియు ఆయన దేవుని భయంలో నడుస్తాడు అని. ఆయన తన ప్రజల కొరకు ప్రారంభిస్తాడు, కొట్టబడతాడు, చంపబడతాడు మరియు మృతుల నుండి 3వ రోజున లేస్తాడు అని బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, ఈ భూమిపై ఉన్న ప్రతి మతానికి చెందిన ప్రజలు ఆయనను అనుసరిస్తారు అని.